ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. ఇవాళ భోగి పండుగతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమలతో పండుగ సంబరాలు తారస్థాయికి చేరనున్నాయి. స్థానికంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలతో సంక్రాంతి సంబరాలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ సందడిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. భోగి సంక్రాంతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పల్లెల్లో ఈ సందడి అయితే మరింత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వరుస సెలవులు రావడంతో ఉద్యోగార్థులు కావచ్చు, ఇటు చదువుకునే విద్యార్థులు కావచ్చు, తమ సొంత గ్రామాలకైతే తరలి వచ్చి ఈ పండుగలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు యువకులు విద్యార్థులు అయితే క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లో స్థానికంగా బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాల్సింది వస్తుంటే ఇటు ముగ్గుల పోటీ అని అయితే చెప్పవచ్చు. ఇటు యువతులు, మహిళలు పెద్ద ఎత్తున స్థానికంగా నిర్వహించే ముగ్గుల పోటీలో అయితే ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్ద బోనాల పరిధిలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. వారు ముగ్గుల పోటీలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిని అడిగి ఈ ముగ్గుల పోటీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు ఏం చదువుతున్నారు? ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను 10th క్లాస్ శ్రీకృష్ణ టాలెంట్ స్కూల్లో చదువుతున్నా. ముగ్గుల పోటీలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము మా ఫ్రెండ్స్ హాలిడేస్ కాబట్టి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసారు ముగ్గుల పోటీల్లో. మేము అందరం చాలా హ్యాపీగా ముగ్గులు వేసాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఈ పోటీలో ఇదే ఫస్టా? ఇప్పుడు ఎన్నిసార్లు పాల్గొంటున్నారు? ప్రతి సంక్రాంతికి ఇలా పాల్గొంటారా ముగ్గుల పోటీలో? వేయలేం. సిరిసిల్ల జిల్లా, రాజన్న జిల్లా, సిరిసిల్ల జిల్లాలో ఇదే ఫస్ట్. మాకు ఆడపిల్లలు సంతోషంగా ఇవ్వాల మంచిగా ముగ్గులు వేసిర్రు. ముగ్గుల పార్టీ గెలుచుకుందామని మంచిగా ముగ్గులు వేసిర్రు. మాకు చాలా సంతోషం ఉంది మా ఆడపిల్లలు అందరు వచ్చి ముగ్గులు ఎత్తే. ప్రస్తుతం ఇదే కార్యక్రమానికి కొంతమంది జడ్జెస్ కూడా ఉన్నారు. అంటే జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఉన్నారు. ఆయన మోటివేషనల్ స్పీకర్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు సురేంద్రబాబు గారు కూడా ఉన్నారు. వారిని అడిగి కొంచెం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ ముగ్గుల పోటీలు సామాజిక ఐక్యతకు ఎలాంటి ప్రభావం చూపిస్తాయండి? సామాజికంగా ఈ ముగ్గుల పోటీ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఇట్లా రిస్ట్రిక్షన్స్ అని లేకుండా మహిళలందరినీ ఒకే వేదిక మీదకి రప్పించే క్రమం ఉంటుంది కనుక సామాజికంగా అందరికీ మంచి కలర్ఫుల్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మహిళలందరికీ ముగ్గుల పోటీ పెట్టడం, వాళ్ళు ఆ ముగ్గులను వివిధ రంగులతోటి రంగరించడం, మన జీవితాల్లో కూడా హరివిల్లు లాంటి రంగుల సంబరాలు మన జీవితంలో కూడా కావాలని చెప్పి ఇదొక ఈ సంవత్సరానికి ఇది నాంది ప్రకారంగా మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన వేళ జరుపుకుంటున్న సంక్రాంతిలో ఈ ముగ్గుల సంబరాలన్నింటినీ మన జీవితాల్లో రంగుల హరివిల్లుగా మారడానికి ఈ మహిళల యొక్క ఈ ముగ్గుల కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. మరొకరు ఉన్నారు, ఈ ఆర్గనైజర్, ముగ్గుల పోటీ ఆర్గనైజర్ నక్క శ్రీకాంత్ గారు, ప్రముఖ సింగర్ ఉన్నారు. వారిని అడిగి ఒక పాట పాడమందాం మనకి ఈ సంక్రాంతి పండుగ గురించి. థ్యాంక్ యూ అండి. ఇంత చక్కని ప్రోగ్రామ్ చేయాలని అనిపించిందంటే వాస్తవానికి గట్టిగా మాట్లాడాలి. ఓకేరా. అంటే అన్ని ఊళ్ళలో చాలా సెలబ్రేషన్ బాగా చేసుకుంటారు. మన ఊళ్ళో ఎందుకు జరగకూడదు, మంచిగా చేసుకుందాం ఈసారి అని చెప్పేసి ఫస్ట్ టైం మా ఊళ్ళో మొదలు పెట్టడం జరిగింది. 22వ వార్డు ప్రజలందరికీ ముందుగా భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దగ్గరికి వచ్చినటువంటి డాక్టర్ సురేందర్ బాబు సార్, అలాగే మా గోపన్న గారు, అలాగే శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఏదైనా ఈ పండుగ గురించి ఏదైనా పాట మీరు మీ నోటి నుంచి? వాస్తవానికి నేను బలగం సినిమాలో ఒగ్గు కథ చెప్పడం జరిగింది. అదే ఒగ్గు కథ చెప్తా. శ్రీహరి రాఘవులే సీతారాముడా, గంగ నీకు శరణే అమ్మా, గంగ నువ్వు లేకపోతే గడియదెల్లారదే, గంగరాయే గంగా జలారి గంగో జలారి గంగా, గంగ నిన్ను గొలాసేటి గనులెవ్వరమ్మా జనులెవ్వరమ్మా. థ్యాంక్ యూ. మొత్తానికి స్థానికంగా నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీలు కావచ్చు, ఇటు క్రికెట్ టోర్నమెంట్లు కావచ్చు, పల్లె సంస్కృతికి అయితే అద్దం పడుతున్నాయని అయితే చెప్పవచ్చు. యువతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగానైతే పాల్గొంటున్నారు. ఇది ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్.